అద్భుతమైన రుచితో సూపర్ యమ్మీగా ఉండేటువంటి అరటికాయ మసాలా ఎగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అదేవిధంగా అరటికాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా బాణలు పెట్టేసుకుని వాటిని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు, స్ప్లిట్ చేసిన పచ్చిమిర్చి, అదేవిధంగా 2 పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నాం. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతటిని కలుపుకుంటూ మంచిగా మనం వేగనిస్తామండి. 2 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటాం అనమాట. కొంచెం అట్లా మగ్గిన తర్వాత ఇంకప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటాం అనమాట. వాటర్ లో కట్ చేసుకోవాలని చెప్పాను కదండి, లేకపోతే అది కండ్రెక్కిపోతాయి అనమాట. అంతేకాకుండా అరటికాయ ముక్కలు కూడా కలర్ మారిపోతాయండి. ఇంకా అరటికాయ ముక్కల్ని ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అరటికాయలు ఇక్కడ నేను 2 మీడియం సైజ్వి తీసుకున్నానండి. ఇంకా అరటికాయ ముక్కలు యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం. టోటల్ గా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగుని కొంచెం యాడ్ చేసుకుంటామండి. ఈ మూమెంట్ లో యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి వీలుగా ఒక పావు గ్లాస్ అంత వాటర్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మనకి పూర్తిగా కర్రీ ఉడికే టైంకి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందండి. ఉడకడానికి సహకరిస్తుంది అనమాట. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసుకుంటాము. మూత పెట్టేసుకుని 8 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. ఆఫ్టర్ 8 మినిట్స్ చూసారా, కూర దగ్గరికి ఉడికిపోయింది. మనం వేసిన వాటర్ కూడా ఎగిరిపోయింది అనమాట. ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసుకొని సర్వ్ చేయడమే. వైట్ రైస్ లో కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా రోటీ, చపాతీ వీటిల్లో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా నచ్చుతుంది. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ చాలా చాలా విలువైందండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేయబడుతుందండి.